హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాల్టి వీడియోలో మనం శారీ ఫాల్ స్టిచ్చింగ్ చేయడం ఎలా అని చూసుకుందాము. ఇది కూడా లాస్ట్ టైం పెట్టిన వీడియో లాగే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది. లేస్ వర్క్ లాగా ఉంది. ట్రెండింగ్ శారీ అండి, చూడండి మీరు. ఇది ఎంత ట్రెండింగ్ ఉందో. ఇది డబల్ షేడెడ్ శారీ అండి. నేనైతే మీషోలో తీసుకున్నాను. మీకు కూడా ఈ కోడ్ కావాలంటే నాకు చెప్పండి, నేనైతే కమెంట్ చేస్తానండి. సో ఇప్పుడైతే చూసేద్దామా. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, నేను కొంచెం స్టిచ్ చేసుకున్నాను స్టార్టింగ్లో ఎండింగ్లో, ఎందుకంటే అది కొంచెం మనం మిషన్ పైన చేయలేం కాబట్టి అందుకని. ఇప్పుడు మనం శారీ ఫాల్ అనేది ఈ విధంగా పిన్అప్ చేసుకుందాము. వీడియోని క్లియర్గా చూడండి, నేను చాలా డీటెయిల్గా ఇచ్చాను. లాస్ట్ వరకు చూడండి, లెందీగా ఉందని స్కిప్ చేయకండి. నేను టిప్స్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి మరీ చూపిస్తున్నాను, సరేనా అండి? ఇప్పుడు మనం ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాం కదా, శారీని చూడండి ఈ విధంగా లాగి మనం ఫాల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ కట్ వర్క్ స్టార్ట్ అవుతుందండి, చూడండి. లేస్ వర్క్ అనేది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆడ కూడా పిన్స్ పెట్టుకోవాలి, స్ట్రేట్గా బాగా పెట్టుకోవాలి. ఎక్కువ లాగొద్దండి, శారీకి సాఫ్ట్గా ఉంది కదా క్లాత్ అనేది. చూడండి ఈ విధంగా అయితే ఇప్పుడు నాట్ వేసుకోండి. ఇగో చూడండి, నా ఫింగర్స్ ఇట్లా పెట్టి ఇట్లా లాగితే నాట్ అనేది పడిపోతుంది. చూడండి చూపించినాను కదా. ఇప్పుడు నీడలు తీసుకుందాము. దారం చూడండి, ఈడ ఈ కలర్కి ఫాల్ కలర్కి శారీకి మ్యాచ్ అవుతుందా? లేదు కదా, కానీ మనం చూడనికి అట్లా ఉంది, కాకపోతే శారీలో కనిపించదండి, అందుకనే తీసుకున్నాను. శారీ ఫాల్ కూడా సేమ్ అల్లే ఉంది. శారీ డబల్ షేడెడ్ కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఈ విధంగా నేను ఒకసారి ఇట్లా లాస్ట్ కార్నర్లో సైడ్ నుంచి కొంచెం తీసుకున్నాక పెట్టాను. చూడండి ఈ విధంగా నాట్ లాగా తీసుకుంటున్నారు. సరిగ్గా చూడండి, మీకు తెలుస్తుంది నేను ఏ విధంగా లాక్ అనేది చేస్తున్నాను. చూడండి శారీ అనేది ఈ విధంగా లాగితే కూడా వస్తలేదు. సో ఇది మనం ఫస్ట్ చేసుకోవాలండి, లేదంటే మన కాళ్ళలో పట్టీలకి వచ్చేసి మొత్తం వచ్చేస్తుందండి, అందుకనే. ఇప్పుడు ఇగో చిన్న చిన్నగా తీసుకోండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇగో ఈ విధంగా పైనుంచి కొంచెం ఎక్కువ తీసుకొని కింది నుంచి మనం కొంచెం తీసుకోవాలి. ఎక్కువ వద్దండి, లేదంటే పెద్ద పెద్ద కుట్లు అనేది కనిపిస్తాయండి, హ్యాండ్ మేడ్ కదా అందుకనే. చూడండి ఇప్పుడు కనిపిస్తుందా? చిన్నగా ఈ విధంగా అయితే మొత్తం కుట్టాలండి. ఈ లైన్ మొత్తం మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, మీరు కావాలంటే శారీ మొత్తం ఒకేసారి పిన్ పెట్టుకోవచ్చండి. ఫాల్ ఎక్కడి వరకు ఉందో, లేదు మనం ఎక్కడెక్కడ కుడతామో అంతవరకు పెట్టుకుంటా అంటే కూడా ఓకే అండి. చూడండి ఈ విధంగా అయితే ఇట్లా కుట్టుకోవాలి. నేను మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి చూపిస్తాను, మరీ లెందీ అవుతుంది వీడియో, ఆల్రెడీ చాలా లాంగ్ అయింది. ఇప్పుడు నేను లాస్ట్ వీడియో చెప్పాను మీ లాక్ ఎట్లా చేసుకోవాలనేది. కింద ఉంది కదండి, అది 2 times ఇలా తిప్పాలి నీడల్కి. మనం దారం అనేది ఇట్లా పైకి నుంచి బట్టి థమ్ నుంచి లైట్గా ప్రెస్ పెడితే చూడండి ఈ విధంగా లాక్ అయిపోతుంది. ఈ విధంగా కుట్టాలండి. డైరెక్ట్ ఒకేసారి కుట్టేసి లాస్ట్లో మనం నాట్ వేస్తామంటే అది ఒక్కొక్కసారి మొత్తం నేను చెప్పిన కదండి తెగిపోతుంది పట్టిలో, మళ్ళీ ఇరుక్కోపోయి, అందుకని. ఈ విధంగా ఇప్పుడు చూడండి కట్ వర్క్ కాడ వరకు కుట్టుకుంటూ వచ్చాను కదా, ఇట్లా పట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ చాలా ఈజీ అండి, ఎందుకంటే లేస్ ఉంటుంది కాబట్టి గ్రిప్ నుండి పట్టుకోవాలి. పట్టుకొని ఈ విధంగా డైరెక్ట్ కుట్టుకుంటూ వెళ్ళాలి. లాక్ వేసుకోవాలి, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినాక కుట్టుకోవాలి, సేమ్ లాక్ వేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ వీడియో కూడా చూడండి, నేను ఇంతకుముందు వీడియో ఒకటి పెట్టాను, అది మొత్తం కట్ వర్క్ అండి. ఇది కొంచెం లేస్ వర్క్లో కట్ వర్క్. ట్రెండింగ్ శారీ అండి, ఇది కూడా డబల్ షేడెడ్ ఉంది, మీషోలో తీసుకున్నాను. ఇది దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి. నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇదే ఉంది, అందుకని ఇప్పుడు శారీ అని ఫాల్ అనేది స్టిచ్ చేస్తూ మీకు కూడా వీడియో పెడుతున్నా అండి. చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా అర్థం అవుతుంది. దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను అన్ని డీటెయిల్స్. ఈ విధంగా చూడండి, మళ్ళీ నేను లాక్ చేసుకుంటున్నాను. మీరు చూడాలనే మీకు చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం కుట్టినాం కదా ఎంత నైస్గా వచ్చిందో. ఇప్పుడు లేస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ విధంగా నీడలు పెట్టేసి తీయాలండి, కొంచెం తీసుకోవాలి,
లాగాలి, అంటే మరీ ఎక్కువ లాగితే దారం అనేది తెగిపోతుందండి. చూడండి మెల్లగా ఇట్లా పెట్టుకుంటూ మనం నీడల్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఫాల్తో సహా. ఈ విధంగా ప్యాడ్ తీసుకోండి. మీరు ప్యాడ్ ఉంటుంది కదా మనం ఎగ్జామ్ రాసేవి, చిన్నదైనా సరే, ఇది ప్యాడ్ అయితే నేను తీసుకున్నాను, దానిపైననే ఇది కుడుతున్నాను. ఇట్లా పట్టుకోవాలి. అందరికీ హ్యాండ్ మేడ్ ఫాల్ అనేది ఇష్టం ఉంటుంది, కొందరేమో మిషన్ పైన కూడా వేసుకుంటారండి. కొన్ని దానికే ఓకే, ఇవంతే మనం హ్యాండ్ ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు నేను లాక్ చేసుకున్నాను చూడండి, మొత్తం నాట్ వేసుకుంటున్నాడు, దారం అనేది అయిపోయింది. అందుకని నేను యాక్చువల్లీ 3 times అయినా నాట్ వేస్తానండి. బయట మనం వేరే వాళ్ళకి కుట్టనికి ఇస్తే వాళ్ళు ఒక్కసారి వేస్తారు, నేను ఎందుకు అనేసి నేను 3 times అయితే వేస్తాను. చూడండి ఇప్పుడు మొత్తం లైన్ కుట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం కదండి, మళ్ళీ సేమ్ నాట్ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ 2 times నేను నాట్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా సర్కిల్ వచ్చినాక మనం కొంచెం లాగాలి. సేమ్ నేను ఇక్కడ కూడా సేమ్ అదే స్టిచ్ వేస్తానండి. నేను మొత్తం శారీ మొత్తం ఫాల్ మొత్తం ఇదే స్టిచ్చింగ్ అనేది వేస్తాను, ఎందుకంటే అది సైడ్ నుంచి వేస్తే నాకు అంత కంఫర్టబుల్గా ఉందండి. అందుకని మొత్తం తెగిపోతే కష్టం అనేసి నాకు ఈ విధంగానే నాకు చాలా ఇష్టం. అందుకనే పర్సనల్ నేను ఈ విధంగా నా శారీస్కి అనేది అన్ని విధంగా సేమ్ ఈ మెథడే యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను లాక్ చేసుకుంటున్నాను మిడల్లా. ఈ మిడల్లో కూడా ఒక లాక్ చేసుకోవాలండి, ఎందుకంటే దారం మొత్తం లాగి వస్తుంది బయటికి. అందుకని ఈ మిడల్లో కూడా మనం దారం పెట్టి ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మనం నాట్ వేసుకుందాము. కార్నర్కి నాట్ వేసుకుంటే మనకి చీర లాగకుండా ఈజీగా నీట్గా కనిపిస్తుందండి. అందుకని ఎక్కువ దారం తీసుకోండి ఒకేసారి, మళ్ళీ పెట్టి మళ్ళీ లాక్ చేయాలంటే కొంచెం ఇది అనిపిస్తుంది. అందుకని చూడండి ఈ విధంగా కుట్టాం కదా, నేను కొంచెం సగం కుట్టినాను, మీకు కూడా చూడాలనే చూపిస్తున్నాను కదా. ఈ విధంగా ఈ చేతితో ఫాలని స్ట్రైట్ చేస్తూ కొంచెం ప్రెషర్ పెట్టినట్టు హ్యాండ్తో లైట్గా శారీ పైన ఇట్లా పట్టుకుంటే మనకి కుట్టనికి ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ చేయడానికి. కానీ జాగ్రత్త అండి, ఫింగర్స్కి ఒక్కొక్కసారి నీడల్ అనేది కుచ్చుకుంటుంది, అందుకని జాగ్రత్తగా కుట్టండి. ఈ లైన్ మొత్తం కుట్టాలండి. సేమ్ మనం స్టార్టింగ్ కింద లేస్ నుంచి స్టార్ట్ చేసాం కదా, అది అయిపోయినాక అలా నాట్ వేసుకొని ఇక్కడ స్టార్ట్ చేయాలండి. ఇక్కడ కూడా నేను లాక్ వేసుకుంటున్నాను, లాగి చూపిస్తాను మీకు. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఈ విధంగా కుట్టండి, చాలా చాలా అంటే చాలా బాగొస్తుంది మెథడ్. ఈజీ కూడా, మనం కంఫర్టబుల్ కూడా ఉంటుంది, శారీ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలండి. మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ లేస్ అనేది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను కింద ఎట్లా వచ్చిందో. చూడండి శారీ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే మనం వేసిన కుట్టులు కనిపిస్తున్నాయి. చూడండి స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుందా, నీట్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడే చూడండి ఈ విధంగా మొత్తం మనం స్టిచ్ చేసుకోవాలండి శారీ మొత్తం. ఈ లేస్ ఉంది కదా, అందుకని చూపించాను. ఇగో నేను మొత్తం ఇంకా అయిపోయిందండి, లాస్ట్ ఉంది. ఇది మొత్తం లాస్ట్ లైన్ కుట్ చేసిన తర్వాత శారీ అనేది ఈ విధంగా స్ట్రైట్ చేసుకుంటూ వెళ్ళాలండి. స్టిచ్చింగ్ అయితే కనిపిస్తుంది కదా, మొత్తం స్ట్రైట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇట్లా శారీ పైన కిందికి పైకి. అయితే మనం మిడల్స్ పిన్స్ అయితే చూపించినా కదండి, పిన్స్ అయితే మిడిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం లాస్ట్ చివరికి వచ్చాను కదండి, చూడండి లాస్ట్ ఇంకా అయిపోయింది శారీ స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ కూడా లాక్ చేసుకున్నాను, ఈడ కూడా ఇక చూడండి నాట్ వేసుకున్నాను, అంటే లోపల నుంచి తీసి వేసాను సర్కిల్ చేసి. ఇప్పుడు చూడండి అయిపోయింది. ఇక్కడ కూడా నేను సెక్యూర్గా 3 times నాట్స్ అనేది వేసుకుంటాను. శారీకి మళ్ళీ డబల్ వర్క్ లేకుండా ఒకేసారి మనం స్టిచ్ చేసినప్పుడు మంచిగా చేయాలండి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నా కట్టర్తోన. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నా కదా, ఇట్లా ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓవరాల్ లుక్ ఉందండి. నేను 2 sides అట్లాగే బార్డర్స్ పెట్టి మీకు చూపిస్తున్నాను వీడియోలో. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంది, దూరం నుంచి కనిపించదండి స్టిచ్చింగ్ అనేది. వీడియోలో మీకు చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్, బాయ్.